ఇంకో విషయం తెలుసా, చింతపండు కూడా చాలా తక్కువగా మితంగా తినాలి. ఎందుకంటే ఆ చింతపండు ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపేస్తుంది. అది ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేయకుండా ఆపేసిందంటే అసలు అదొక పెద్ద కథ. అందుకని చింతపండు గుజ్జు, చింతపండు కూడా కొంచెం చాలా తక్కువగా, చాలా మితంగా తీసుకోవాలి. అలాగే బంగాళదుంప కానీ, ములక్కాడ కానీ అసలు గర్భం దాల్చినప్పుడు చాలా తక్కువ తింటే మంచిది. అంటే అస్సలు తినకూడదు, ఏదో 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో తింటే వేరు, కానీ ఫ్రీక్వెంట్గా అస్సలు తినకూడదు. ఇక పళ్ళ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, పైనాపిల్ తినకూడదు, పపాయ తినకూడదు, అలాగే బనానా కూడా తినకూడదు. బనానా ఎందుకు తినకూడదంటే, ఒకటి షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ బనానా అస్సలు తినకూడదు. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భం దాల్చిన తర్వాత మాత్రం వచ్చే డయాబెటీస్. మామూలుగా